హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు 5MA స్ట్రాటజీలో బయింగ్ సెటప్ చెప్పబోతున్నాను. సో బయింగ్ సెటప్కి వెళ్ళే ముందు సెల్లింగ్ సెటప్లోనే నేను చిన్న మోడిఫికేషన్స్ చెప్తాను. సో ఇవన్నీ చూడొచ్చు. ఫస్ట్ ఇవన్నీ డ్రాయింగ్స్ తీద్దాం. ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్, నెక్స్ట్ వాల్యూమ్ కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ వాల్యూమ్ ఏంటంటే కన్ఫర్మేషన్స్ కోసం. మనకి ఇండెక్స్లో వాల్యూమ్ వచ్చేది నాకు తెలిసి ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే, మిగతా దేంట్లో రాదు. సో ఈ 5MAలో లెంత్ 5, నెక్స్ట్ స్టైల్లో కొంచెం డార్క్ చేసుకోండి. నెక్స్ట్ వాల్యూమ్లో కూడా మీరు మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ వాల్యూమ్ ఎంఏ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు వాల్యూమ్లో కూడా మూవింగ్ యావరేజ్ వస్తుంది. సో అందరికి తెలిసింది ఆల్రెడీ మన సెల్లింగ్ సెటప్లో 5MA. ఏదైతే క్యాండిల్ 5MA లో టచ్ అవ్వదో అది మన ఎంట్రీ క్యాండిల్. సో ఇక్కడ నిన్నటి మార్కెట్లో చూడవచ్చు ఈ క్యాండిల్, ఇది మన ఎంట్రీ క్యాండిల్. నెక్స్ట్ చూడొచ్చు మనం 1:2, 1:3 దాకా వెళ్తుంది. ఓకే, దీంట్లో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ టైం ఫ్రేమ్ 1 డే పెట్టుకోండి. ప్రీవియస్ డే హై అండ్ లోస్ మార్క్ చేసుకోండి. ఇది ప్రీవియస్ డే, ఇది వచ్చి హై, ఇట్లా 1 వీక్ లేదంటే 1 మంత్ వరకు మార్క్ చేసుకోండి. సో ఓకే, మార్క్ చేసుకున్నాక మళ్ళీ 5 మినిట్స్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏవైతే మీరు ప్రీవియస్ డే సపోర్ట్స్, రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటారో మీకు ఏదైతే ఎంట్రీ క్యాండిల్ వస్తుందో ఆ ఎంట్రీ క్యాండిల్ లేదంటే డే హై దగ్గర ఉండాలి, లేదంటే ప్రీవియస్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ ఉంటే దీని కొంచెం కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, మనం ఎంట్రీ తీసుకోవడానికి స్ట్రాంగ్ ఉంటుంది. జస్ట్ ఈ వాల్యూమ్స్ ఏంటంటే అదే క్యాండిల్ దగ్గర ఈ వాల్యూమ్స్ ఏదైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందో అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఎంట్రీ. సో సింపుల్ అండి ఇదే. జస్ట్ ప్రీవియస్ డే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకోండి. ఎక్కడంటే అక్కడ తీసుకోండి. మళ్ళీ 5MA ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది. దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది డే ఆల్రెడీ లోలో ఉంది కాబట్టి. మనం ఏంటంటే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవగానే ఆ డే హైలో ఏదైతే ఈ క్యాండిల్ మనకి ఈఎంఐ 5MAలో ఏదైతే టచ్ అవ్వదో అది ఐదర్ డే హైలో ఉండాలి, లేదంటే ప్రీవియస్ సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ దగ్గర ఉండాలి. అట్లా డే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ లేదంటే డే హై దగ్గర తీసుకుంటే ట్రేడ్ ప్రాబబిలిటీ హై ఉంటుందండి. సో ఇది చిన్న సెటప్, చిన్న మోడిఫికేషన్స్. ఏదైనా స్ట్రాటజీ అండి, మీ మోడిఫికేషన్ తగ్గట్టు మీరు మోడిఫై చేసుకోవడమే. డైరెక్ట్ ఏదైతే యూట్యూబ్లో ఉందో అది ఫాలో అవ్వకుండా జస్ట్ మీకు కన్వీనియంట్గా ఉండేది ఏదో ఒకటి యాడ్ చేసుకొని దాన్ని ఫాలో అవడం బెటర్. ఓకే, ఇప్పుడు మనం బయింగ్ స్ట్రాటజీలోకి వెళ్తాం. బయింగ్ స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ కొంచెం స్లో ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తాంటే టైం ఫ్రేమ్ 5 మినిట్స్ కాకుండా 15 మినిట్స్కి వెళ్తాం. 15 మినిట్స్లో ఏదైతే క్యాండిల్ మన 5MA లైన్ హై టచ్ అవ్వదో అది మన ట్రిగర్ క్యాండిల్, సో ఎంట్రీ క్యాండిల్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్కడ ఇది అంతా టచ్ అయింది, ఏదైతే ఉందో అది టచ్ అవ్వకుండా. సో ఇక్కడ చూడొచ్చు డే ఫస్ట్ క్యాండిలే మనకి ఫామ్ అయింది, సెకండ్ కూడా ఫామ్ అయింది, థర్డ్ ఫామ్ అయింది, బట్ ఎంట్రీ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ ఫామ్ అయింది బట్ చిన్న టార్గెట్ వచ్చింది అంతే. నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ డేలో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫామ్ అయింది బట్ సెలెక్ట్ అయింది, నో ప్రాబ్లం. ఓకే,
ఇక్కడ చూడొచ్చు డే ఓపెన్ అవ్వడమే 15 minutes క్యాండిల్. ఈ క్యాండిల్ ఏదైతే హై ఉందో అది 5 AM ని టచ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రీ క్యాండిల్. సో మీరు రిస్క్ రివార్డ్ బట్టి 1:1 1:2 మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సరే నెక్స్ట్ ప్రీవియస్ డే చూద్దాం. ప్రీవియస్ డేలో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ హై అనేది 5 AM టచ్ అవ్వలేదు. ఇది మన ఎంట్రీ క్యాండిల్ చూడవచ్చు మార్కెట్ అక్కడ. సో ఇదే అండి 5 AM సెటప్ లో బయింగ్ స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. థ్యాంక్ యూ.